హిందూ విషయంలో సుభాష్ అయితే ఆస్తి అంతా రేఖ చేతిలోకి పోయింది అంటే ఇంక చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. అలాగే నా మనవడు బతుకున్న వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఈ ఆస్తి అంతా వాళ్ళిద్దరి చేతిలో పెడితే రాజ్ కావ్య కలగన్నట్టు ఈ ఆస్తిని కాపాడుకుంటూ వస్తారు. దుగ్గరాల కుటుంబాన్ని వాళ్ళ రక్షణలోనే ఇంకా ఉంటారు అని చెప్పనని ఇంకా మీడియాకైతే ఫోన్ చేసి చెప్పేస్తాడు. ఈ విధంగా ఈరోజు హిందూది పుట్టినరోజు, ఈ రోజుతో కూడా తనకు మైనర్ తీరిపోతుంది, పూర్తి హక్కులు హిందూ మీదకి వస్తాయి అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా రేఖకైతే ఫోన్ చేసి ఒక మీడియా అతనైతే చెప్తాడు, ఇంక హిందూకైతే వీళ్ళిద్దరిని చంపేస్తే అప్పుడు నువ్వు దారిలోకి వస్తావు కదా అన్నట్టుగా ఇంకా మళ్ళీ బెదిరిస్తుంది. ఇంకా లేదా అంటే నేను చెప్పాను కదా మీకు ఆస్తి రాసిస్తాను అని, నేను ఆ మాట ప్రకారమే ఉన్నాను, వాళ్ళని ఏం చేయొద్దు అని చెప్పని అంటుంది. ఇంకా ఐశ్వర్య రాజుని పెట్టి వాళ్ళని అలాగే హిందూని ఎలా అయినా కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉంటే ఇంకా కరెంట్ ఆపేసి ఇంక హిందూని అయితే కిడ్నాప్ చేసేస్తారు. ఇంకా అలా చేసిన తర్వాత హిందూకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఇక్కడున్న వాళ్ళే చేశారు, హిందూ ఎంతో దూరం వెళ్ళుండదు, వెంటనే పట్టండి నేను చెప్పనని ఇంకా రేఖ మనుషులను అయితే పట్టుకొని ఉంటే ఇంకా అపర్ణ అయితే మాత్రం స్వరాజ్ని చూసేస్తుంది. అమ్మయ్య నా మనవడే నా మనవరాల్ని బతిగా కాపాడాడు, నువ్వు ఉన్నావు దేవుడా అన్నట్టుగా అయితే అనుకుంటే ఇంక హిందూ కూడా అయితే సంతోషిస్తుంది. అలాగే స్వాతి కూడా. ఐశ్వర్య అయితే మాత్రం ఆస్తి పేపర్స్ అన్నీ నేను రెడీ చేసుకునేంత వరకు మీరు హిందూని జాగ్రత్తగా కాపాడండి, మీరు అడిగిన దానికంటే డబుల్ రెట్టింపు నేను ఇస్తాను అని చెప్పనని ఇంకా ఐశ్వర్య అయితే అంటుంది. ఇంకా నందు అయితే ఇంకా తన సొంత అక్కని తనను కలుసుకునే లోపల ఇంకా చాలా సంతోషపడుతూ ఇట్లా నేను నందుని అని చెప్పకుండానే హిందూని అలాగే నానమ్మని ఇద్దరిని నేను కలుసుకున్నాను. ఈ ఫంక్షన్ ద్వారా రేఖ ఆంటీ అసలు రంగు బయటపడి మా అక్కని సేవ్ చేసుకోవాలి, నేను మా అక్కకి నేను అండగా ఉండాలి అని చెప్పనని ఇంకా అక్కల చెల్లెలు ఒకటైపోయేటప్పటికి ఇంకా చాలా సంతోషిస్తుంది నందు. నేను ఇన్ని రోజులకి నా కళ నెరవేర్చుకోబోతున్నాను, నా వాళ్ళని నేను కలుసుకున్నాను అన్నట్టుగా. ఇంకా స్వరాజ్ అయితే మాత్రం ఈ అందాల రాక్షసిని ఇది వరకు అంతా చూడబుద్ధి అయ్యేది లేదు, కానీ ఇప్పుడైతే మాత్రం తన మొహమే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నాకు అయినా తను కానీ కళ్ళు తెరిచిందంటే ఇంకా నోరు పడేది నేను వెళ్ళలేను అసలుకి.